హలో హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ట్రాప్లో పడిపోతున్నారు. ఈ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు వదిలిపెట్టి షర్మిల గారు జపం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఓ పక్క అరటికాయలకి గిట్టుబాటు ధర లేదు, గ్యాస్ దొరకట్లేదు, నిత్యావసర సరుకులు భయంకరంగా రేట్లు పెరిగింది, పెట్రోల్ దొరకట్లేదు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ఇవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు ఈ కుటుంబ సమస్యలే ఈ రాష్ట్రంలో పెద్ద సమస్యలు అయినట్టు మాట్లాడుతున్నారు. ఇంకేం లేవా ఈ రాష్ట్రంలో సమస్యలు. చంద్రబాబు నాయుడు గారు వేసిన ట్రాప్లో పడిపోతున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి, అవన్నీ వదిలేయండి. సూపర్ 6 అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, అవన్నీ ఇచ్చారా? వాటి మీద ఎవరు మాట్లాడరు, ఎందుకు అమలు చేయట్లేదు ఏంటని చెప్పి. రాష్ట్రంలో చిన్నపిల్లల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి, వాటి మీద మాట్లాడరు. మధ్యాహ్నం భోజనంలో కల్తీలు జరుగుతున్నాయి, వాటి గురించి మాట్లాడరు. ఎక్కడ పెడితే అక్కడ కల్తీలు జరుగుతున్నాయి, కల్తీ పాలు తాగి పిల్లలు చనిపోతున్నారు, వాటి గురించి మాట్లాడరు. దేని గురించి మాట్లాడరు, కేవలం షర్మిల గారు మాట్లాడితే దాన్ని కౌంటర్ రేట్గా సరిపోతుంది. మీకు ఒకసారి ఆలోచించండి, రాష్ట్రంలో ఏం జరుగుతుందో. ఈ రాష్ట్ర ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి మాట్లాడండి, వాటి మీద పోరాటాలు చేయండి. షర్మిల గారు అంటే అనేది పోతే పోయింది, ఆమెతో ఏంది అది, ఆమెతో మాట్లాడటం ఉపయోగం ఉంది. రెచ్చగొట్టి వదిలిపెడుతున్నారు, ఆ డ్రాప్లో పడిపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మొత్తం ఎవరన్నా కానీ. రాష్ట్రంలో ఎక్కడ చూసి ఇదే ట్రాఫిక్, ఇంకేం మాట్లాడతా. రాష్ట్రంలో సమస్యలే లేనట్టుగా ఉండే వీళ్ళకి ఇదే పెద్ద సమస్యలాగా పడుతున్నారు.